హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. కొంతమంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారండి, అక్క మీ హెల్త్ బాగాలేదా, ఎలా ఉన్నారు, టేక్ కేర్ అని. నా హెల్త్ అయితే చాలా బాగుందండి. ఏం లేదండి, నేను పెద్దమ్మ కూతురు వాళ్ళ కొడుకుది అంటే అక్క కొడుకుది మ్యారేజ్ ఉన్నిందండి ఖమ్మం వెళ్ళాము. అలాగే అక్కడి నుంచి భద్రాచలం కూడా వెళ్ళామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశామండి. సో అందుకని నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినానండి. ముందుగా ఇన్ఫామ్ చేస్తుంటే బాగుండేది. సారీ అండి, ఇన్ఫామ్ చేయలేకపోయాను. సో నేను ఈరోజు మంచి లంచ్ మెనూతో మీ ముందుకు వచ్చేసానండి. మాకైతే ఇక్కడ చాలా ఎక్కువగా వర్షం పడుతూ ఉందండి. సో ఈ వర్షంలో వేడిగా ఈ విధంగా అయితే బాగుంటుందని నేను లంచ్ మెనూని ప్లాన్ చేసి ప్రిపేర్ చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కాబట్టి ఈ లంచ్ మెనూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడైతే నేను వేడి రైస్లోకి గోంగూర పచ్చడి, అలాగే చిక్కుడుకాయ టమాటో కర్రీ, ఆకుకూర వేపుడు, పాపడ్స్ని ఫ్రై చేశానండి. ఈ విధంగా ఈ వేడి రైస్తో తింటే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను గోంగూర పచ్చడి కోసం ఒక పెద్ద కట్ట తెల్ల గోంగూరని నీట్గా ఒలిచేసేసుకొని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశానండి. అలాగే చిక్కుడుగాయ టమాటో కర్రీలోకి ఒక 1/2 కేజీ నాటు చిక్కుడుగాయలని చూడండి నీట్గా ఈ విధంగా ఒలిచేసేసుకొని వాష్ చేసేసుకొని ఇది కూడా వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశాను. కొంచెం గింజలతో కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వేపుడు కోసం సిర్రాకును కూడా శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ముందుగా గోంగూర పచ్చడి కోసం మనం ఒక మట్టి కుండ తీసుకున్నానండి. ఆ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గోంగూరనంతా కూడా వేసేసుకున్నాను. ఇక్కడైతే నేను ఈరోజు తెల్ల గోంగూరతో చేస్తున్నానండి. ఇంకా ఆ గోంగూర అంతా వేసిన తర్వాత ఒక 12 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది. ఆ పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఉడికించేటప్పుడు మనం డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా తుంచి వేసుకున్నామంటే కొంచెం ఆ కారం అంతా దిగి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ కడిగేసాం కాబట్టి నీళ్ళు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. నేను నీళ్ళు అయితే వంపనండి, అందుకే కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఉడికించేసేస్తాను. చూడండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఈ గోంగూర ఉడికిపోయిందనమాట. చూడండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ఈరోజు తెల్ల గోంగూరతో చేస్తున్నాను. కావాలంటే మీరు ఎర్ర గోంగూరతో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిపోయిందండి, తీసి పక్కన పెట్టేసేసాను. ఇంకా చిక్కుడుకాయ టమాటో కర్రీ కోసం ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసేసాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసి ఒక ఎండుమిరపకాయను తుంచి వేసేసి అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇక్కడ నాటు చిక్కుడుకాయలతో చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గింజలు ఎక్కువగా ఉంటాయి, గింజలతో మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను చిక్కుడుకాయ ముక్కల్ని డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఇలా మనం ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకొని కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. లేదు కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికించుకొని కూడా చిక్కుడుకాయ కర్రీని చేసుకోవచ్చండి. నేను ఈ విధంగానే ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. మనకు త్వరగానే ఉడికిపోతాయండి, చిక్కుడుకాయ ముక్కలు లేతగానే ఉన్నాయి. గింజలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ చిక్కుడుకాయ ముక్కలు మగ్గాయి అన్నమాట. బాగుంటుందండి, రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ రోటీ తినే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా రాళ్ళుప్పు మనం కొద్దిగానే వేసాము, సరిపోదు కాబట్టి ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా ఈ చిక్కుడుకాయ కర్రీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చండి. కొంచెం మసాలా
ధనియాలు, కొబ్బరి అవన్నీ, అల్లం అవంతా కూడా మిక్సీ వేసి చేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు వేసేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాలు మళ్ళీ కలిపేసుకోవాలి. లేదు పోపులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. తర్వాత చింతపండు పులుసు వేసి చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. నేను ఎక్కువగా ఇదే విధంగా చేస్తాను. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఆ టమాటోలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలి. మరీ నీళ్ళగా ఉన్నా కూడా బాగుండదండి ఈ కర్రీ అనేది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టేసేసానండి. అది ఉడికే లోపల ఇంకా ఆకుకూరను కూడా తాలింపుని ప్రిపేర్ చేసేద్దాం. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ, అలాగే ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకొని ఇంకా ఈ ఆకుకూరను వేసేసాను. ఇది సిర్రాకండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా మనకు మగ్గిందనమాట. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక కట్ట మాత్రమే చేస్తున్నానండి. మనం ఇలా ఆకుకూర వేపుడు చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే దండిగా అవుతుందండి. ఆకుకూర మగ్గిన తర్వాత చాలా తక్కువగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఆకుకూర ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను పల్లి పొడి వేస్తున్నానండి. ఏం లేదండి, కొంచెం పల్లీలు, ఎండుమిరపకాయలు వేయించుకొని కొద్దిగా కారం పొడి వేసేసుకొని కొద్దిగా మనం ఈ విధంగా పొడిని ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ పొడి వేసిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసాను. జస్ట్ ఇదంతా కలిపేసేసాను. ఆకుకూర వేపుడు కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేశాను. చూడండి ఈ లోపల మనకు ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీ కూడా ఉడికిపోయిందనమాట. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా మళ్ళీ చల్లారిన తర్వాత కూడా ఈ కూర కొద్దిగా గట్టిగా అవుతుంది. అంతే అండి, చిక్కుడుకాయ టమాటో కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ గోంగూర ముందుగా ఉడికించి పెట్టాను కదా, అది కూడా చల్లారిపోయింది. మామూలుగా ఈ తెల్ల గోంగూరలోకి పచ్చిమిర్చి వేసి మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజైతే నేను రోట్లో దంచుతున్నాను. ముందుగా రోలు శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ముందుగా పచ్చిమిరపకాయలు మాత్రమే ఇందులో వేసేసుకొని రాళ్ళుప్పు వేసేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని దంచుకోవాలండి. దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచాలన్నమాట. కంట్లో పడిందంటే చాలా కష్టం. చూడండి ఇలా మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ మనం మిక్సీ అవైలబుల్ ఉంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. రోల్ అవైలబుల్ ఉన్న వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇది ఈ విధంగా మెదిగిన తర్వాత ఈ గోంగూరను కూడా వేసేసుకుందాము. మా సైడు ఎక్కువగా ఈ తెల్ల గోంగూరతోనే మేము గోంగూర పచ్చడిని చేస్తూ ఉంటామండి. ఇక్కడైతే కొద్దిగా తక్కువగానే దొరుకుతూ ఉందండి ఈ మధ్య తెల్ల గోంగూర. ఇప్పుడు ఈ గోంగూరనంతా కూడా వేసేసాను. జస్ట్ గరిటెతో ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి, ఈ గోంగూర ఇదంతా కూడా కలుపుకుంటూ దంచేసుకోవాలండి. చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కాంబినేషన్తో ఉల్లిపాయ వేసేసుకొని. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా అండి. సో ఇప్పుడు ఈ విధంగా నేను గోంగూర పచ్చడిని దంచేసానండి. చూడండి మెదిగిపోయిందనమాట. మరీ నున్నగా కాటుకులాగా దంచినా కూడా బాగుండదు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇక్కడ ఒక ఉల్లిపాయని దంచేసుకొని ఇంకొక ఉల్లిపాయని పోపులో వేసేసుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ బాగుంటుందండి ఉల్లిపాయ కాంబినేషన్తో ఈ గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని పోపు వేయకుండా ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకొని కూడా డైరెక్ట్గా కూడా తినేయచ్చండి. అంత బాగుంటుందన్నమాట. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మెదిగిపోయిందనమాట. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ గోంగూర పచ్చడిని. ఇలా మనం గోంగూర పచ్చడి అంతా దంచిన తర్వాత కొంచెం వేడి వేడి అన్నంని
ఈ రోట్లో కొంచెం అలా మిక్స్ చేసి తింటే సూపర్గా ఉంటుందండి. చిన్నప్పుడు నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అమ్మలు మనకి ఈ విధంగా పెట్టేవాళ్ళు కదా. ఇలాంటివి చూస్తూ ఉంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి కదూ అండి. సో ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశాను. ఇక్కడైతే నేను పల్లి నూనె వేసానండి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. కొద్దిగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేయాలి, పొట్టుతో సహా కచ్చా పచ్చాగా దంచి వేసేసాను. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు వేసానండి. పచ్చడితో పాటు ఆ ఎండుమిరపకాయలను కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇంకొక పెద్ద ఉల్లిపాయని కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, దోరగా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఈ పచ్చడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసాను. పోపు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని ముందుగా మనం దంచి పెట్టుకున్న ఆ గోంగూరను వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసేసేయాలి. వేడి వేడి రైస్లో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అలాగే పెరుగన్నంలో కూడా నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. జస్ట్ ఇదంతా వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదు. చూడండి, ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే అండి, గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఎన్ని ఉన్నా కూడా మా వాళ్ళకి పాపడ్స్ అలవాటండి. ఇంకా ఈ లోపల నేను అప్పడాలు కూడా ఫ్రై చేసేసాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి ఈ విధంగా కప్స్ పెట్టేశాను. వేడి వేడి రైస్ని ప్లేట్లో వేస్తున్నానండి. వర్షం పడుతూనే ఉందండి మాకు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి. సో ఈ విధంగా అయితే ఈ వర్షానికి ఇలా కారం కారంగా పుల్ల పుల్లంగా గోంగూర పచ్చడి, అలాగే చిక్కుడుగాయ టమాటో కర్రీ సూపర్గా ఉందండి. చాలా ఆకలేస్తుందన్నమాట. సో ఇంటి భోజనం తిని ఒక 4-5 డేస్ అయిపోయిందండి. సో ఈరోజైతే నేను ఈ విధంగా ప్లాన్ చేశాను. గోంగూర పచ్చడి, చిక్కుడుగాయ టమాటో కర్రీ, అలాగే ఆకుకూర ఫ్రై, పాపడ్స్, వేడి వేడి రసం కూడా చేశానండి. ఎందుకంటే ఈ క్లైమేట్కి రసం కూడా బాగుంటుంది కాబట్టి. సో ఇదండి ఈరోజు మా మెను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.